శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో విధికి సంబంధించిన ఒక చిన్న కథ తెలుసుకుందాం. చిన్న వీడియో పూర్తిగా చూడండి. మనది కర్మభూమి. ప్రతి వ్యక్తి జీవితం కర్మఫలముని అనుసరించే జరుగుతుంది. మనకంటూ ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ చేరటానికి కొంతమందికి సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవ్వలేరు. అంటే అది కర్మఫలాన్ని అనుసరించి జరుగుతుంది. మనం చేసుకున్న కర్మల నుంచే మంచి ఫలితం, చెడు ఫలితం అనేది మనం అనుభవించాలి. ఒక వ్యక్తి అనుకుంటాడు, నేను నా కర్మఫలాన్ని విధిని నుంచి తప్పించుకోగలను అంటాడు. కానీ విధి నుంచి తప్పించుకోవటం అనేది కొంచెం కష్టమే. కానీ ఆ వ్యక్తి ఒకసారి అటుగా వెళుతుంటే ఒక యోగి అతనిని పిలిచి, జాతకం చూసి నువ్వు రేపు మధ్యాహ్నం 1 గంటకు పాయసం తాగుతావయ్యా అంటాడు. లేదు, నేను తాగను అని ప్రతిజ్ఞ చేశాడు. అతను మరునాడు ఉదయాన్నే లేచి అడవికి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎందుకని? అక్కడ ఎవరు ఉండరు, ఆ సమయం దాటిపోయాక, ఆ 1 గంట కల్లా ఆ సమయం దాటిపోయాక ఇంటికి వచ్చేయచ్చు అని వెళ్ళాడు. సరే, వెళ్ళి కింద ఉంటే ఇబ్బంది, ఎవడొకడు కనపడతాడు, నేను ఎవరికి కనిపించకుండా ఉండాలని చెట్టు ఎక్కి కూర్చుంటే మంచిదని చెప్పేసి ఎక్కి కూర్చున్నాడు. అదే చెట్టు కింద ఒక యాత్రికుల బృందం ఆగి వంటలు చేసుకున్నారు. వారు పాయసం, పప్పు వగైరా, అన్నం, అన్ని రకాల పిండి వంటలు చేసుకున్నారు. వారు తిందామనుకుంటుండగా ఒక దొంగల బుట్ట వస్తున్నట్టు వినికిడి అయ్యి, వామ్మో గజదొంగ ముఠా వచ్చేస్తున్నారు అని తెలుసుకుని అక్కడి నుండి అవన్నీ అక్కడే వదిలేసి పరిగెత్తారు. దొంగలు మంచి విందు భోజనం దొరికిందని, ఆకలితో ఉన్న వాళ్ళు తిందామని కూర్చున్నాక వాళ్ళకు ఒక అనుమానం వచ్చింది. వెళ్ళిన వాళ్ళు విషం ఏమైనా కలిపేశారేమో ఇందులో, దానిని ఏదైనా జంతువుకి పెట్టి చూద్దాం, అప్పుడు అందులో విషం ఉందో లేదో అర్థమైపోతుంది కదా అని చెప్పేసి అటు ఇటు చూస్తున్నారు. జంతువు ఏమీ కనపడలేదు. అందులో అనుకోకుండా ఒకడు పైకి చూశాడు. వెంటనే, రే కిందకి దిగు, లేకపోతే మేము వచ్చి చంపేస్తామన్నారు. ఈ దొంగలతో కష్టమే అనుకుని భయపడి కిందకి దిగాడు వాడు. ఆ పాయసం వాడికి పట్టించారు. సరిగ్గా అదిగో అప్పుడే ఆ యోగి చెప్పినట్టు 1 గంట అయింది. విధిని తప్పించుకుందామన్నా తప్పించుకోలేకపోయాడు. పాపమైన పుణ్యమైన మనిషి చేసే కర్మల నుండి వచ్చేదే. పాపపుణ్య విచక్షణ కోసమే మనిషికి బుద్ధి ఇచ్చాడు భగవంతుడు. భగవంతుడు తప్పేదో ఒప్పేదో తెలుసుకునే జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. మనం చేసిన కర్మలను బట్టి ఫలితాలను అనుభవిస్తాం. విధి విధించిన ప్రకారం ఏదో ఎప్పుడు జరగాలో అలాగే జరుగుతుంది. కాస్త వివేకంతో ఆలోచించి, మంచి ఏదో చెడు ఏదో ఆలోచించి చేసుకుంటే అది మన జీవితానికి ఉపయోగపడుతుందని ఒక చిన్న కథ రామకృష్ణ ప్రభలోది. జై శ్రీరామ్. శ్రీ రామకృష్ణ పరమహంస వారు, మనం చప్పట్లు కొడితే చెట్టు మీద పక్షులు ఎలా ఎగిరిపోతాయో అలా మనం భగవన్ నామస్మరణ చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయి అనేవారు. శ్రీ గురుభ్యో నమః.